కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిన తర్వాత ఒక పదం చాలా న్యూస్లోకి వస్తోంది. రివెంజ్ ట్రావెల్ లేదా రివెంజ్ టూరిజం అని. యాక్చువల్గా ఈ రివెంజ్ ట్రావెల్, రివెంజ్ టూరిజం అనే మాట చైనాలో 1980స్లో రివెంజ్ స్పెండింగ్ అనే మాట నుంచి స్ఫూర్తి పొందింది. చైనాలో 1970స్లో రకరకాల పావర్టీ కండిషన్స్ వల్ల ప్రజలు డబ్బులు సంపాదించలేకపోయారు. దేశం పేదరికంలో ఉన్నప్పుడు పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి అప్పట్లో. తర్వాత ఒకసారి కొంత డబ్బులు వాళ్ళు చూసిన తర్వాత బయటికి వెళ్ళి ఎక్కువ కొనటం, అంటే కన్జ్యూమరిజం పెరిగిపోయింది అప్పట్లో చైనాలో 1980స్లో. ఈ రివెంజ్ స్పెండింగ్ అనేది చాలా కాలం డబ్బులకి కటకటలాడి తర్వాత వెంటనే చేతిలో కొంత డబ్బులు చూసేసరికి ఎలా అయితే ప్రజలు కన్జ్యూమరిజం పెంచుతారో అదేవిధంగా రివెంజ్ ట్రావెల్ అనేది లేదా రివెంజ్ టూరిజం అనేది కోవిడ్-19 సందర్భంగా మోనోటనస్ లైఫ్, అందరు ఇళ్ళలో ఉండిపోయి లాక్డౌన్లో ఉండేసరికి సడన్గా ఒక హాలిడేకి వెళ్ళాలి, ఒకటి బయటికి ఇమీడియట్గా వెళ్ళాలనే ఒక రివెంజ్ యొక్క యాటిట్యూడ్లో మనిషి సైకాలజీలోంచి ఇది వస్తుందన్నమాట. దీంతో చాలా రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాక, లాక్డౌన్ తీసేశాక ప్రజలందరూ షిమ్లా, మనాలి, నైనిటాల్ ఇలా రకరకాల హిల్ స్టేషన్స్కి వెళ్ళటం మొదలెట్టారు లక్షల్లో. ఒకటేసారి మాస్క్ లేకుండా జనం గుంపులు గుంపులుగా హిల్ స్టేషన్లో కనపడేసరికి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వార్నింగ్ ఇచ్చింది. మోడీ గారు కూడా మాస్కులు పెట్టుకుని సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అని చెప్పారు. అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా రకరకాల టూరిస్ట్ స్పాట్లో ప్రజలు బాగా పెరిగిపోయారు. దాంతోపాటు ఈ ప్రాంతాల్లో టూరిజం సెక్టర్ కూడా కొంతవరకు ఊపిరి అందుకుంటోంది. అయితే మనం చూసాం ఈ మధ్య తెలంగాణలో బోనాలు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్లో కన్వర్ యాత్ర అంటే 1980s నుంచి చాలా పాపులర్ అయింది. ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళందరూ ఒక యాత్రలాగా హరిద్వార్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి, గంగోత్రి లాంటి ప్రాంతాలకి గంగా నది జలాలు తీసుకొచ్చుకుని కొన్ని మైళ్ళ దూరం వెళ్తారనమాట, వేల మైళ్ళు. గంగా నది జలాలు తీసుకొచ్చుకుని వాళ్ళ ప్రాంతాల్లో శివుడికి కానుగ్గా జలాలు ఇస్తారనమాట. సో ఈ కన్వర్ యాత్ర కూడా ఇప్పుడు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఢిల్లీ గవర్నమెంట్స్ కూడా వీటిని రద్దు చేశాయి. తెలంగాణలో లాస్ట్ ఇయర్ కోవిడ్-19 ఫస్ట్ వేవ్ వల్ల బోనాలు కూడా మన స్టేట్ ఫెస్టివల్, తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ అది, బోనాలు కూడా ఆల్మోస్ట్ చాలా మినిమంగా మనం జరుపుకున్నాం. ఈ ఇయర్ కూడా థర్డ్ వేవ్ భారతదేశంలో వస్తే ఎంత ఉధృతంగా వస్తుందనే చర్చలు జరుగుతున్న సందర్భంలో బోనాల పండగ కానీ, కన్వర్ యాత్ర కానీ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా సోషల్ డిస్టెన్సింగ్ కానీ, లేకపోతే మాస్కులు వేసుకుని ఈవెన్ హాలిడేకి వెళ్ళటం కానీ. సో ఈ మధ్య ఇలాంటి ట్రెండ్ ఇప్పుడు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ భారతదేశంలో అంత అలవాటు లేదు కాబట్టి కోవిడ్-19 వచ్చాక వీఆర్ ఫోర్స్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి ఇప్పుడు కొంత స్పేస్ దొరికితే లాక్డౌన్ ఎత్తేస్తే ఎక్కడికైనా బయటికి వెళ్దామా, కొత్త హాలిడే, ఎందుకంటే ప్లేస్ మారి మన బిహేవియరల్ చేంజెస్ మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి అని చెప్పి చాలామంది ఈ రివెంజ్ ట్రావెల్, రివెంజ్ టూరిజంకి బయటికి వెళ్తున్నారు.